మనం ఎప్పుడైనా గూడా అసలు వేరే వాళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయడం మానేయాలి. అప్పుడు మనం జీవితంలో చాలా హ్యాపీగా ఉండొచ్చు కదా! నిజంగా. ఇదైతే ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయమే. అయినా గూడా ఎందుకో మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయడం వల్ల మనం ఒక్కొక్కసారి అది వచ్చినా, రాకున్నా డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది గదా! అది మనం చాలా వరకు దాన్నయితే నేర్చుకోవాల్సిన విషయము. అప్పుడు చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఇంకోటేంటంటే మనము ఇంకా వేరే వాళ్ళలాగా బ్రతకాలి. మనం వాళ్ళలాగా ఉండాలి. మనకు వాళ్ళలాగా అన్నీ ఉండాలి అనుకోవడం గూడా అది చాలా తప్పు కదా! ఎవరికి ఏది ఉండాలి అనేది అది వాళ్ళ సంపాదన మీద, వాళ్ళకు ఉండేదాన్ని బట్టి ఉంటుంది గానీ, మనం ఇతరుల గురించి ఆలోచిస్తూ వాళ్ళలాగా ఉండాలి, వాళ్ళలాగా నాకు గూడా అన్నీ ఉండాలనుకుంటే అప్పుడు హ్యాపీగా ఉండలేము, మనశ్శాంతిగా ఉండలేము. అసలు మనకున్న దాంట్లో మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు గానీ, మనం ఎప్పుడైతే ఇంకా వేరే వాళ్ళతో అయితే పోల్చుకుంటామో, అట్లా అప్పుడే మనకు చా కష్టమైతుంది జీవితం. కదా! మనం ఎప్పుడైతే ఇంకొకరిలాగా జీవించాలి, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు మనం మనశ్శాంతిని కోల్పోతాము. మనకు మంచిగా ఉన్న జీవితాన్ని, లైఫ్‌ను గూడా అంత హ్యాపీగా అయితే జీవించలేము. మనము ఎప్పుడైనా మనకున్న దాంట్లో మనం అసలు చాలా హ్యాపీగా ఉండొచ్చు. మనం ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకున్నప్పుడు ఇంకా హ్యాపీనెస్ కరువైతది. అవునా కాదా చెప్పండి నిజంగా? ఇంకా ఏమంటారంటే నేనిక్కడ ఈ పాలకూరలో అసలు గుడ్లేసి వండుదామనుకున్నా. గుడ్లు తీసి కూడా పెట్టుకున్నా. కానీ ఎందుకో నాకు మళ్ళీ లాస్ట్ చివర్లో అసలు ఎగ్స్ అయితే ఎయ్యబుద్ధి కాలేదు. ఎందుకో ఏమో మరి అసలు వండేలోపు మామూలుగా మొత్తం కూర అయినంక గుడ్లు ఏద్దాము అనుకున్నా. మామూలుగా వేరే పక్కకి ఏంపి ఇట్లా దాంట్లో ఆమ్లెట్ లాగా చూర చూర చేసి ఏద్దాం అనుకున్నా. కానీ లాస్ట్‌కొచ్చేసరికి నాకసలు ఎయ్యబుద్ధి కాలేదు. నిజంగా ఒక్కొక్కసారి మనం ఏదో చేద్దాం అనుకుంటాం. ఇంకేదో చేస్తూ ఉంటాం గదా! అన్నీ అట్లనే అయితుంటాయి ఒక్కొక్కసారి. మనం అనుకున్నది గాకుండా వేరేదైతుంటుంది. అట్లా ఆలోచించింది గాకుండా ఇంకా వేరేటైతే ఖచ్చితంగా అయితుంది గదా! సో, అందుకని నేనైతే అక్కడ గుడ్లు చూపించిన గదా! కానీ నేనెయ్యలేదు గుడ్లు. ఓన్లీ పాలకూరనే వండిన. ఎందుకో లాస్ట్‌కొచ్చేసరికి అదైతే ఎయలేదు. ఇంకా దాన్నయితే మేము ఆమ్లెట్ ఏసుకొని తిన్నాం గానీ, అంటే అట్లనే మనకేదైనా పని చేద్దాం అనుకున్నా, ఇంకా అట్లనే అయిపోతుంది గదా ఒక్కొక్కసారి. నేను గూడా ఇప్పుడైతే అట్లనే జేషిన. ఎందుకో వెయ్యబుద్ధయితే గాలేదు. సో, అందుకని వేయలేదు. మనం ఏదైనా పని చేస్తాము అనుకున్నప్పుడు దానికి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇంకా దాన్ని ఏమంటారు? వెనక్కి లాగేవాళ్ళు గూడా ప్రతి ఒక్కరు లైఫ్‌లో అందరికీ ఉండే ఉంటారు గదా! నిజంగా. కానీ మనం ఇంకొవ్వరి మీద అదే నాకు అది చేయలేదు, ఇది చేయలేదని కంప్లెయింట్ ఇయ్యకుండా మనకి మనమే చేసుకుంటే సరిపోతుంది గదా! ఇంకా వేరే వాళ్ళు ఎవరిస్తారు కదా! ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగానే ఉంటారు. సో, మన జీవితం గురించి, మనం చేసే పని గురించి మనమే ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటే మాత్రం మనకు ఖచ్చితంగా తెలివొస్తుంది. ఇంకోటి దాంట్లో ఏదో ఒకటైతే ఖచ్చితంగా నేర్చుకుంటాం గదా! ఇతరులని నిందించడంలో, వాళ్ళని వీళ్ళని అనడంలో టైం వేస్ట్ చేసే బదులు మనం ఏం చేయగలుగుతామో, మనకేమొస్తదో మనకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. సో, మనం చేసే పని మీద మనం ఇంట్రెస్ట్ పెట్టుకొని మనం చేసుకుంటే మనమైతే ఖచ్చితంగా గెలుస్తాం కదా! ఇక్కడ పాలకూర రెడీ అయిపోయిందింక.